హాయ్ అండి, నమస్తే. నా పేరు భాగ్యరాజ్ అండి. నేను బాయర్ కంపెనీలో ఫీల్డ్ ఆఫీసర్గా చేస్తున్నానండి. ఇప్పుడు ఈరోజు టాపిక్ వచ్చేసరికి మిర్చిలో ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయి, ఖర్చులు ఎంత అవుతున్నాయి. మన ఖర్చులు చూసేసరికి చాలామంది ఖర్చులు లెక్కేసుకోకుండా మామూలుగా దిగేసి వెచ్చలుడిగా పెట్టేస్తూ ఉంటారు. ఈరోజు ఎంత అవుతుంది, ప్లస్ కింటాకి ఎంత రేట్ ఉంది, మనం ఎన్ని కింటాలు పండిస్తే మనకి కరెక్ట్గా వర్తబుల్ అవుతుంది, ఇవన్నీ కొద్దిగా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తా. ఈ టాపిక్ అయితే ఎవడో మాట్లాడున్నాడు ఇప్పుడు దాకా. ప్రస్తుతం ఫస్ట్ టైం నేనే మాట్లాడుతున్నా ఈ టాపిక్. అసలు ఖర్చులు ఎంత పెడుతున్నాం, మనకి ఎంత వస్తుంది, మనకి బొక్క ఎంత పడుతుంది, ప్లస్ ప్రాఫిట్ ఎంత అవుతుంది, మనకి లాస్లు ఎంత అవుతున్నాయి, ప్రాఫిట్లు ఎంత అవుతున్నాయి, ఈ రెండు డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తా. నేను చెప్పే పాయింట్లు మినిమంగా వేస్తా, అంటే మ్యాక్సిమం ఎంత అవుతుంది, నేను మినిమంలో ఎంత అవుతుంది, తక్కువలో ఎంత అవుతుంది అనేది వేస్తాను. మీ దగ్గర కొద్దిగా ఒక అటు ఇటుగా ఉండొచ్చు మీ ఏరియాలకి. మా ఏరియాలో అయ్యే ఖర్చులను బట్టి మినిమం అయ్యే ఖర్చులు వేస్తానండి. చూద్దాం ఎంత అవుతుంది, ఏంది, మనకి లాభమా నష్టమా ఏందనేది. నాకైతే ఫస్ట్ ఇవన్నీ నేను చూసుకొని రాసుకున్న తర్వాత టోటల్ ఎక్స్పెన్స్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మైండ్ బ్లాక్ అయిందండి. అసలు ఇంత ఖర్చు పెడుతున్నామా, ఒక ఎకరానికే ఇంత అయితే 10 ఎకరాలు వేసేవాళ్ళు కనీసం 30 లక్షలు అయింది. ఎలా పెడుతున్నాం, మనకు తెలియకుండానే ఇంత ఖర్చులు పెడుతున్నామా అనేది ఆలోచిస్తే ముందు మైండ్ బ్లాక్ అయింది. తర్వాత చిన్నగా రికవర్ అయ్యాను. చూద్దాం, మీకు కరెక్ట్గానే అనిపించింది దాదాపుగా. చూడండి, నేను ఎక్కువ వేయను తక్కువ వేయను, మ్యాక్సిమంగా వేసుకొని పోతాను. మినిమం ఖర్చులు వేస్తాను. చూద్దాం ఎంత అవుతుంది ఏందనేది గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌలు అండి. ఇప్పుడు మా ఏరియాలో వచ్చేసరికి 25,000 30,000 అలా కౌలు ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే 35,000 40,000 కూడా పోయింది డిమాండ్ని బట్టి. ఈ ఇయర్ కొద్దిగా రైతు వెనకాడాడు కాబట్టి డిమాండ్ తగ్గి 30,000 25,000 అట్లా ఉంది. నేను అటు కొమ్మాలపాడు సైడ్ కానీ కందులకూరు సైడ్ కానీ అటు పోతే కనీసం 40,000 50,000 ఉంటుంది కౌలు. ఓకేనా, బోర్ ఉంటుంది కాబట్టి, ఎనీ టైం వాటర్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి. సో అవన్నీ బేరేజ్ చేసుకొని ప్రస్తుతానికి కౌలు అయితే నేను 30,000 వేసానండి. మీ ఏరియాలో ఎంత ఉందో తెలియదు, మా ఏరియాలో అయితే ఒక 30,000 అలా నడుస్తుందండి. కౌలు 30,000 వీలైతే నోట్ చేసుకోండి, మీకు ఫైనల్ ఖర్చు వచ్చింది చూసుకోండి. ఫస్ట్ కౌలు 30,000 అండి. తర్వాత మనం అచ్చుదొలుచుకొని ఈ నారులు తీసుకొని వస్తాం. నారుకి ఎంత అవుతుందంటే మా కల్లి ఎకరాకి వచ్చేసరికి 11,000 12,000 మొక్క పడుతుంది. ఓకేనా, మొక్క రూపాయి దగ్గర వేసుకున్నా కానీ 12,000 మొక్కలు అంటే 12,000 రూపాయలు నారుకు అవుతుంది. ఓకేనా, ఇక్కడ 12,000 రూపాయలు నారుకు అయితే వేసిన 12,000 రూపాయలు 12,000 మొక్కలు బతకవుగా. తర్వాత మళ్ళీ పడి మొక్కలు వేయాలిగా. ఒక వారం 10 రోజులకి మళ్ళీ పడి మొక్కలు స్టార్ట్ చేస్తాం. అట్లీస్ట్ 2,000 వేసుకోండి పడి మొక్కలు. 2,000 పడి మొక్కలు 2,000 రూపాయలు అంటే 12,000 ప్లస్ 2,000 14,000 అక్కడ ఓన్లీ మొక్కకు అవుతుంది. ఓకేనా, తర్వాత తోట వేసే తోట కూలి ఖర్చులకి అప్పుడు ఫస్ట్ తోట వేయడానికి ఒక 5,000 అవుతుంది. తర్వాత మళ్ళీ పడి మొక్కలు వేయడానికి మళ్ళీ ఇంకొక 1,000 రూపాయలు, కనీసం 2 జతలన్నా రావాలి. వాళ్ళకి వాటర్ అని మళ్ళీ మోటార్ పెట్టాలి, మోటార్కి ఒక 1,000 రూపాయలు. అట్లాగే ఫస్ట్ ఒక 5,000 అవుతుంది, తర్వాత ఒక 2,000, దాదాపుగా మొక్క 14,000 మొక్కకి ఇంకొక 5-6,000 ఖర్చులు వేసుకుంటే 20,000 ఒక ఎకరాకి యాతకు అయిపోతుంది. మా ఏరియా సైడ్ అయితే. అటు మీ ఏరియా సైడ్ తెలంగాణ ఖమ్మంలో వేస్తారు, వరంగల్ వేస్తారు, అటు కర్నూలు సైడ్ వేస్తారు. అక్కడ ఎంత అవుతుందో ఒకసారి మీరు చూసుకోండి. మా ఏరియా 20,000 ఒక ఎకరా మొక్క వేసేలకి యాత వేసేలకి 20,000 అవుతుందండి. ఫస్ట్ 30,000 కౌలు, ఈ ఒక ఎకరా యాత వేసేలకి మొక్కకి యాత ఖర్చు 20,000, మొత్తం అక్కడికి 50,000 అవుతుందండి. తర్వాత మనం ఇది వచ్చేసరికి ట్రాక్టర్ ఖర్చులు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి రెడీ చేసుకోవాలి. భూమి రెడీ చేసుకున్న తర్వాత బాగా 2-3 సార్లు దున్నుకుంటాము, తర్వాత అచ్చు తోలుతాము. అప్పుడు ట్రాక్టర్కి దాదాపుగా దున్నుకోవడానికి కానీ, తర్వాత బలం పెట్టేదానికి కానీ, గుంటగా గొర్రె ఇవన్నీ కలిపి ఎకరాకి ఒక 10,000 వేసా. మినిమంగా 10,000 వేసాను. తర్వాత అరకకి అచ్చు తోలడం కానీ, అరక మీద మొదలు పెట్టడం కానీ, అరకకి ట్రాక్టర్కి కలిపి అదొక 10 ఒక 20,000 వేసానండి. మొత్తం అయిపోయిన దాకా లాస్ట్ దాకా ఏది మిరగాయలు కోసి ఆరబోసి ఇంటికి తోలుకోవడం కానీ అవన్నీ మొత్తం ట్రాక్టర్ ఖర్చులు అరక ఖర్చులు కలిపి 10,000 20,000 వేసానండి. ఓకేనా, 20,000 దాదాపుగా అవుతాయని నా ఆలోచన. ఖచ్చితంగా 20,000 అవుతాయి. మిర్చి అంటే మామూలుగా ఉండదు కాబట్టి 20,000 మనుషులు తోలడం కానీ, మళ్ళీ తీసుకురావడం కానీ ఇవన్నీ ట్రాక్టర్ ఖర్చులు చాలా అవుతాయి. అదొక 20,000 వేసాను. తర్వాత ఫెర్టిలైజర్ ఒక ఎకరాకే నేను చెప్తున్నది, మొత్తం ఖర్చు అంతా ఒక ఎకరాకే చెప్తున్నాను. తర్వాత బలం ఖర్చులు. ఫస్ట్ మొక్క వేస్తాము, తర్వాత పడి మొక్కలు వేసాము, తర్వాత వచ్చేసరికి ఒక 15 రోజులకి 2 వారాలకి మనం ఫస్ట్ డిఏపి పెట్టుకుంటాం.
లేదు డిఏపికి ముందు దుక్కులో కొంతమంది బలాలు పెడతారు. మా ఏరియాలో కొంతమంది దుక్కులో పెడతారు, కొంతమంది ఫస్ట్ డిఏపి మొదలు పెడతారు. ఓకే, దుక్కులో వేసుకునే వాళ్ళకి ఏం జరిగిందంటే మా సైడ్ కొద్దిగా కార్బన్ ప్లస్ కానీ, లేదంటే గ్రోమర్ వాళ్ళది గోదావరి గోల్డ్ కానీ ఇట్లాంటి ఆర్గానిక్ ఎరువులు చల్లుకుంటారు. లేదు కొంతమంది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లుకుంటారు. వాటికి దుక్కులో వేసుకునే వాటికి వచ్చేసరికి దాదాపుగా మనకి ఒక 4 కట్టలు చొప్పున వేసుకుంటారు. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నా 4 వేసుకుంటారు, కార్బన్ ప్లస్ వేసుకున్నా 4-5 వేసుకుంటారు. తర్వాత వచ్చేసరికి గోదావరి గోల్డ్ అవి వేసుకున్నా 4-5 వేసుకుంటారు. అట్లీస్ట్ ఒక 4 కట్టలకి 500 రూపాయలు, కట్ట 500 రూపాయల చొప్పున దాదాపుగా 2000 అవుతుంది. 4 కట్టలు 500 రూపాయల చొప్పున వేసుకున్నా 2000 అవుతుంది. తర్వాత చల్లించడానికి ఒక 1000 రూపాయలు వేసుకోండి, 3000. ఏది దుక్కులో వేసేదానికి గోదావరి గోల్డ్ అవని, కార్బన్ ప్లస్ అవని, లేదంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అవని ఏది వేసుకున్నా 2000 ఫెర్టిలైజర్ అవుతుంది. చల్లించడానికి 1000 రూపాయలు, 3000 అక్కడ ఖర్చు అవుతుంది దుక్కులో. తర్వాత వచ్చరికి ఫస్ట్ బలం మా సైడ్ అయితే డిఏపి పెడతారండి. ఖచ్చితంగా ఫస్ట్ బలం డిఏపి పెట్టుకుంటాము. అది దాదాపు డిఏపి ప్లస్ యూరియా పెట్టుకుంటాం. డిఏపి ప్లస్ యూరియా కలిపి 3300 3500 అవుతుంది. అది చల్లడానికి చల్లించడానికి ఒక 700, దాదాపుగా 4000. తర్వాత రెండో బలం వచ్చేసరికి మా సైడు 28 కానీ 14-35 కానీ పెట్టుకుంటాం. దానికి ఒక 4000 రెండో బలం. మూడో బలం వచ్చేసరికి 10-26 పెట్టుకుంటాం. మా సైడ్ పెట్టే చెప్తున్నా అండి, మీ సైడ్ ఏమేమి పెడతారు మీ ఇష్టం. మూడో బలంకి వచ్చేసరికి మా ఏరియా 10-26 పెడతారు. దాంట్లో సిఎన్ కలిపి పెడతారు. ఎందుకంటే పూత కాత మీద ఉండిద్ది, కాయ వచ్చింది కాబట్టి కాయ సైజు రావడానికి సిఎన్ కూడా కలిపి పెట్టుకుంటాం. దానికి సిఎన్ కూడా కలిపి యాడ్ అవుతుంది కాబట్టి 1500 దాకా సిఎన్ అయిద్ది. అది 3200 10-26 అవుతుంది. మొత్తం కలిపి 4700 చల్లే కూలి వేసుకున్నా కానీ ఒక 5500 అవుతుంది. సో అక్కడతోటి 3 రౌండ్లు ఫెర్టిలైజర్ అయింది. లాస్ట్ ఇంకా వదిలేస్తాం అనగా నీళ్ళు వేసి మా సైడ్ అయితే సూప్రా పొటాష్ వేస్తారు. సూప్రా పొటాష్ కలిపి అవి ఒక 3500. టోటల్గా ఫెర్టిలైజర్ వచ్చేసరికి ఫస్ట్ దుక్కులు వేసుకునేది ఒక 3000, డిఏపి ఒక 4000, 28 ఒక 4000, 10-26 ఒక 5500. టోటల్గా సూప్రా పొటాష్ తోటి 3500 తోటి టోటల్గా 20000 ఫెర్టిలైజర్. ఓకే, ఈ సోది అంతా ఎందుకు, ఫెర్టిలైజర్ 20000 చెప్పొచ్చు కదా అనొచ్చు. సరే ఏమేమి పెడతారు, ఫస్ట్ ఏం పెడతారు అని ఒక అంచనా కూడా మీకు వచ్చింది అని చెప్పేసి మా సైడ్ ఏమేమి పెడతాం, ఫస్ట్ డిఏపి అని, తర్వాత 28 కానీ 14-35 కానీ, తర్వాత 10-26, తర్వాత పొటాష్ సూపర్ పొటాష్, ఇట్లా ఒక ఆర్డర్లో వస్తామండి. సో ఫెర్టిలైజర్కి వచ్చేసరికి మనకి ఒక 20000 ఖర్చు అవుతుంది అక్కడికి. ఓకేనా, ఏది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నేను 20000 వేసాను, ఇంకా ఎక్కువైనా చేసుకోవచ్చు. ఫెర్టిలైజర్కి వచ్చేసరికి అంత అవుతుంది. ఓకేనండి, ఫెర్టిలైజర్కి 20000 వేసాను. కొంతమంది పెచ్చు పెట్టుకోవచ్చు. అటు స్వర్ణ, ఇటు కేశవరపాడు, గొల్లపాలెం ఇటు సైడ్ ఇంకా పెచ్చే పెడతారండి. మామూలుగా పోయారు. వాన పడ్డప్పుడు ఈ మెగ్నీషియం సల్ఫేట్ ఎక్స్ట్రా వస్తాయి అక్కడ, అవి ఎక్కువ వేస్తారు బలం కట్టలు. కేశవరపాడులో చూశాను నేను, స్వర్ణపాలెం అని ఉంది అక్కడే, చాలా కట్టలు విపరీతంగా వేస్తారు అక్కడ. సో వాళ్ళు ఇంకా 30,000 అవుతుంది వాళ్ళకి. కాబట్టి నేను 20000 మినిమంగా వేసాను. ఓకేనా, తర్వాత ఇరిగేషన్, నీళ్లు పెట్టడం. మా సైడ్ బోర్లు అవి ఉండవు కాబట్టి నీళ్లు పెట్టాలండి. కనీసం 2 సార్లు నీళ్లు పెడితే ఫస్ట్ సారికి ఒక 5000 వేసుకున్నా 2 సార్ల మీద 10,000. 2 సార్లు పెడతాం. ఎక్కువ సార్లు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు, 15 అవ్వచ్చు, 20 అవ్వచ్చు. లీస్ట్లో 10,000 వేసాను. ఓకేనా, ఇరిగేషన్ నీళ్లు పెట్టేదానికి ఇరిగేషన్కి ఒక 10,000 వేసుకున్నాం అండి. తర్వాత కలుపు తీయడం, టోటల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా 10,000 వేసాను. మినిమం ఖర్చు 10,000 వేసాను. కలుపు తీయడానికి ఒక 10,000. ఓకే, తర్వాత పెస్టిసైడ్ పురుగు మందులు వచ్చేసరికి 70,000 కొట్టేవాళ్ళు ఉన్నారు, 60,000 కొట్టేవాళ్ళు ఉన్నారు, 50,000 కొట్టేవాళ్ళు ఉన్నారు, 40,000 కూడా పండించే వాళ్ళు ఉన్నారు. కాకపోతే సరాసరి మీద ఒక 50,000 to 55,000 పెస్టిసైడ్ పురుగు మందుల కోసం. ఓకేనా, 55,000 వేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా మరీ కొద్దిగా తక్కువ కాకుండా వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, 70,000 దాకా. అంతెందుకు 55,000 దాకా మినిమంగా వేసాను నేను. ఓకేనా, కోతగూలు అండి. మా సైడ్ కోతగూలు వచ్చేసరికి కింటాకి కనీసం తక్కువలో 6-7 చాలామంది అంటారు. నేను 5,000 వేసా కింటాకి ఓన్లీ 5,000 కోతగూలు వేసుకున్నాం. అప్పుడు 25 క్వింటాలు కాస్తే 25 × 5,000 1,25,000 కోతగూలు అవుతుంది. తక్కువలో కింటాకి 5,000 ఖర్చు చేసుకున్నా కానీ. ఓకేనా, 25 క్వింటాలు కాపిస్తే 25 క్వింటాలు ఆల్మోస్ట్ అవుతుంది, కాపిస్తారు మా సైడ్. 25 క్వింటాలు × 5,000 1,25,000 కోతగూలు అవుతుందండి. అలా కాకుండా కింటాకి 12 మంది పడతారు అబ్బాయి మాకు మనుషులు లెక్కని చెప్పమంటే 12 మంది 25 క్వింటాలకి అంటే 300 కూలీలు అవుతుంది. అలాగే 300 × 400 అంటే 350 వాళ్ళకి ప్లస్ బాడిగా ఒక 50 రూపాయలు వేస్తారు. అట్లాగే 300 × 400 కూలి వేసుకున్న 1,20,000 అవుతుంది. ఇందాక కింటాకి 5,000 ఖర్చులు వేసుకున్న 1,20,000 అవుతుంది.
ఏదైనా 1,25,000 కోత కూలికి అవుతుంది. తర్వాత ఇవి లాస్ట్లో ఉంటాయి తాలుగాలు ఏరడం కానీ, తర్వాత తొక్కుడు కూలీలు కానీ, తర్వాత తొక్కుని ఏసీకి తీసుకెళ్ళినా లేదంటే గుంటూరు యార్డుకి తీసుకెళ్ళినా తొక్కుడు తాలు ఏరటము తీసుకెళ్ళడం ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కలిపి ఒక 10,000 వేసానండి. సో అక్కడికి తాలుగాలు బాడీలు మొత్తం కలిపి 10,000. ఓకే, వీడియో ఎండింగ్కి వచ్చిందండి. ఆల్మోస్ట్ మొత్తం చెప్పానని అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఓవరాల్గా ఒక కన్క్లూజన్ చేస్తాను చూడండి. కౌలు 30,000, తర్వాత నారు యాత వేసేదానికి ఒక ఎకరాకి 20,000, బలం కట్లో 20,000 వేసాను, తర్వాత అరక ట్రాక్టర్ ఈ రెండు కలిపి ఒక 20,000 వేసాను, తర్వాత ఇరిగేషన్ వాటర్కి 10,000 వేసాను. ఇది కొంచెం తక్కువ అనుకున్నా, సరే 10,000 వేసాను ఎకరాకి వాటర్కి. తర్వాత కలుపు తీయటం కూడా 10,000 వేసా, చాలా తక్కువ వేసాను. తర్వాత పురుగు మందులు 55,000 వేసాను, ఓకేనా. తర్వాత కోత కూలి 1,60,000, ఖచ్చితంగా అది 1,60,000 మాకు అయ్యాడు, అది తక్కువ వేసాను. తర్వాత అదే బాడిగలు తాలుగా ఏరడం, తొక్కుడు కూలి ఏసీకి తోలినా లేదంటే యాటుకు తోలినా అది ఒక ఖర్చులు ఒక 10,000 వేసాను. ఓవరాల్గా నాకు 3 లక్షలు తేలింది, ఖర్చులు మొత్తం 3 లక్షలు తేలినాయి, ఓకేనా. మీ సైడ్ ఎంత అయితే చూడండి. ఈ లెక్కలన్నీ చూసుకుంటుంటే ఇవన్నీ కరెక్టే కదా అనిపించిందా మీకు? ఖచ్చితంగా అనిపించింది. 3 లక్షలు తేలింది ఖర్చు. ఇప్పుడు మనకి రియాలిటీకి వద్దాం. ఈ రియాలిటీలో మనకి 25 క్వింటాలు కాపిస్తే 15,000 వేసుకుందాం. ఇప్పుడు ఎట్టా 11, 12, 13 నడుస్తుంది, సరే 15,000 వేసుకుందాం, ఓకేనా. 15,000 వేసుకుంటే 25 క్వింటాలు ఇంటూ 15,000 3,75,000 అవుతుంది. మనకి 3 లక్షలు ఖర్చు వస్తే 75,000 మిగులుతుంది. 25 క్వింటాలు కాపిచ్చి 15,000 రేటు ఉంటే 25 క్వింటాలు కాపిస్తే అప్పుడు మనకి ఒక 75,000 మిగులుతుంది. ఒక 25,000 మన ఖర్చులు, మనం తిరగడానికి చేను కాడికి మన బండి ఖర్చులు అవి మొత్తం తీసేసినా ఒక 50,000 ఉంటాయి అంతే. ఏది 25 క్వింటాలు కాపిచ్చి 15,000 రేటు ఉంటే. అలా కాకుండా 25 క్వింటాలు కాపిచ్చి 20,000 రేటు ఉంటే దాదాపుగా మనకి 5 లక్షలు వచ్చింది. 5 లక్షల్లో 3 లక్షలు 3.5 లక్ష ఖర్చు పోయినా 1,50,000 ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా మనం కన్క్లూజన్ దేనికి రావాలి? 25 క్వింటాలు కాపించాలి, మినిమంగా 20,000 రేటు ఉంటే కానీ మనకి 1,00,000 చేతికి రాదు. అట్లా కాకుండా ఈ 7.5 రేట్లకి 25 క్వింటాలు కాపించిన 15,000 రేటు ఉన్నా కానీ 3,75,000. అంటే మనకి 3,25,000 ఖర్చు అయినా 50,000 చేతికుంటాయి. ఈ 50,000 కోసం మనం బంగారాలు తాకట్టు పెట్టి మన అప్పులు తెచ్చుకొని వడ్డీకి అప్పులు తెచ్చి వాడి కాలు పట్టుకొని వాడిని అడిగి ఈయన్ని అడిగి బంగారాలను బ్యాంకుల్లో పెట్టుకొని ఈ 50,000 కోసం మనం తిప్పలు పడతాం. నేను ఆల్రెడీ మిర్చి వేసిన రైతుగా కొద్దిగా ఆలోచించి రాశాను, అది తక్కువ ఖర్చులు రాశాను. ఈ 50,000 కోసం మనం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సరే పెట్టుబడులు అంటే ఏడోసారి పేక్కొస్తాం, ఉండవాడు పెడతాడు. కానీ మెంటల్ టెన్షను ఏంది? మెంటల్ టెన్షను దానికి పై ముడత వచ్చిందా, కింద ముడత వచ్చిందా, దానికి ఏం కొట్టాలి, దీనికి ఏం కొట్టాలి, పురుగు వచ్చిందా, లేకపోతే పండాకు వచ్చిందా, లేకపోతే కొమ్మెండ్ వచ్చిందా, తలమాడు వచ్చిందా, పండుగ, ఇవన్నీ అయిపోయి కాపిస్తే మళ్ళీ తాలుగాయ వచ్చిందా, ఇవన్నీ ఉంటాయి. ఎన్ని టెన్షన్లు మిరవదాటంటే ఈ 50,000 కోసం మనం ఎన్ని టెన్షన్లు పడతాం ఆలోచించారా ఎప్పుడన్నా? ఈ 50,000 కోసం మనం దానికి ఫస్ట్ ముడత కాడ నుంచి ఏ మందు కొట్టాలి, ఒక్కొక్కళ్ళు అప్పులు ఇవ్వట్లేదు పురుగు మందులు కొట్లోళ్ళు, అప్పులు వాళ్ళని బతిమలాడుకొని అప్పులు తీసుకొచ్చుకొని వాళ్ళకి మళ్ళీ కట్టుకుంటా ఒక 50,000 కోసం మనం ఎంత రిస్క్ పడుతున్నామండి. గమనించారా? నేను అన్ని మినిమం ఖర్చులు వేసాను. ఈ మెంటల్ టెన్షన్, డబ్బులు అంటే ఆడసారి తీసుకొస్తాం, మినిమం ఖర్చులు వేసాను. మెంటల్ టెన్షన్, నువ్వు కింద ముడత వచ్చిందా, పై ముడత వచ్చిందా, దోమ వచ్చిందా, బొబ్బరు వచ్చిందా, ఏమొచ్చింది, నల్లి వచ్చిందా, ఆ నల్లి ఏమో పాదు, ఒకసారి కొడితే పోయినట్టు అనిపించింది, మళ్ళీ అది 15 రోజులకు మళ్ళీ రిటర్న్ అయ్యిద్ది, ఆ గుడ్డు పగులుతానే ఉండిద్ది, పొదుగుతానే ఉండిద్ది. మొత్తం చంపినా ఏడో తల్లి పురుగు ఏడో చోట ఉండి గుడ్డు పెడతానే ఉండిద్ది, అది మళ్ళీ పగిలిద్ది, మళ్ళీ 15 రోజులకు వస్తూ ఉండిద్ది నల్లి. ఆ నల్లి మీద యుద్ధం చేసి ఎంత మెంటల్ టెన్షన్, ఆరోగ్యం చెడిపోవటాలు, అప్పులు తీసుకొస్తే వడ్డీలు పెరగటాలు, బంగారాలు బ్యాంకుల్లోనే ఉండటాలు, ఒక 50,000 కోసం చేస్తున్నాం ఇవన్నీ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. మినిమం ఖర్చులే రాశాను. మీ సైడ్ ఎక్కువ అవుతుందా లేదంటే ఇంకొక 50,000 తక్కువ అయినా కానీ పెద్దగా మనకు మిగిలేదే ఉండదండి. సో థ్యాంక్ యూ అండి. ఇంతసేపు కెమెరా పట్టుకున్నందుకు బంటి బాయ్కి థ్యాంక్స్ అండి. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.